కొంతమంది రేషనల్గా రీజనబుల్గా అన్నిట్లో మంచిగా ఉందనే డాక్టర్లు వీళ్ళు కొన్ని విషయాలు చాలా బాగా చెప్తారు. అన్ని చోట్ల లాజిక్ బాగా పనిచేస్తుంది, కానీ ఒక్క డయాబెటీస్ లాంటి డిసీజ్కి వచ్చేటప్పటికి మెట్ఫార్మిన్ యొక్క అందాలు, ఆ లావణ్యాలు, ఆ సొగసులు, అట్లానే ఇన్సులిన్ ఇంజక్షన్లకు ఉండే వయ్యారాలు, వీటన్నిటి గురించి అద్భుతంగా ఇదేదో గొప్ప సైన్స్ అని చెప్పడం మాత్రం ఖచ్చితంగా హాస్యాస్పదం. అదేంటంటే అంటే తెలియక కాదు, ఏంటంటే వ్యవస్థలో భాగమైన తర్వాత ఆ వ్యవస్థని అది ఎంత తప్పు చేస్తుందో తెలిసినా సరే తప్పనిసరిగా పోషించాల్సిన పరిస్థితి. నాకు కొన్ని వేల మంది డాక్టర్లు నా డైట్ విధానాన్ని ఫాలో అవుతారు. ఇది అద్భుతమైన సైన్స్ అనే విషయం అందరికీ తెలుసు, కానీ ఒక్కళ్ళు కూడా దాన్ని ఆచరించలేరు. ఎందుకంటే మెడికల్ మాఫియా వెరీ వెరీ పవర్ఫుల్. ఈ వ్యవస్థలో ఎదురెడ్డి నిలవాలంటే ఒక డాక్టర్కి చాలా కష్టం, అన్లస్ ఏదో పక్క హేతువాద భావాలు ఆర్గనైజేషన్లో అలా ఉండేవాళ్ళు తప్ప. నిజం తెలిసినా మనకు తెలిసిన నిజం కంటే బయట ఉండే ప్రోటోకాల్, పచ్చి అబద్ధపు మోసపూరితమైన ప్రోటోకాల్ గొప్పది అని చెప్తారు. నిజంగా అన్నీ బాగా చెప్పగలిగిన వాళ్ళు ఆ మెట్ఫార్మిన్ యొక్క అందాలను వర్ణిస్తూ ఉంటారు. అది వేసుకుంటే అద్భుతం, ఇది వేసుకుంటే తొక్క సైన్స్ వేస్తే సర్వనాశనం అయ్యేస్తే ఆ దరిద్రగొట్టు మెట్ఫార్మిన్లు. కానీ నేను ఎప్పుడు ఏం చెప్తాను, ఎవరైనా సరే మెట్ఫార్మిన్లో ఆ మందులో లేకపోతే ఆ ఇన్సులిన్ ఇంజక్షన్లో డయాబెటిక్ తగ్గించడం కనుక ఎవరిని వేస్తే డయాబెటిక్ తగ్గించడానికి వాళ్ళ 14 సంవత్సరాలు బెయిల్ ఇవ్వకుండా బొక్కలో దొయ్యాలి. ఇందులో మొహమాట లేదు, ఎవరు సమర్థించినా సరే దాన్ని. ఎందుకంటే అది చట్టరీత్యా నేరం. డయాబెటిక్ అనేది ఇన్సులిన్, హై ఇన్సులిన్ అనేది టైప్ 2 డయాబెటీస్ అయితే ఇన్సులిన్ పెంచుతా లేదా షుగర్ని దాస్తా, షుగర్ని దాయటం ఏంటి, ఇది చేయటం ఏంటి. కాబట్టి ఇది అంత బాగా చెప్పిన వాళ్ళకి ఏం తెలియదా అంటే తెలుసు. నాతో ఆఫ్ రికార్డ్ మాట్లాడేటప్పుడు నా పుట్టాలతో అన్నీ ఒప్పుకుంటారు నిజాలన్నీ, కానీ పైకి వచ్చేటప్పుడు సమర్థించాల్సి వస్తుంది. డిబేట్లో కూడా నాతో మాట్లాడినప్పుడు చాలామంది డాక్టర్లు, రామకృష్ణ గారు మీరు చెప్పేది కరెక్ట్ అని మాకు తెలిసండి, కాకపోతే ఏదో మా సైడ్ వెర్షన్ మేము మాట్లాడాలిగా, కొంతమంది ఒకళ్ళిద్దరు వీళ్ళు తప్ప మిగిలిన ఎక్కువ మంది నాతో పోట్లాడే పేరు కనిపించిన మేము ఆఫ్ ది రికార్డు, ఆఫ్ ది కెమెరా కానీ ఏదో మాట్లాడుకుంటూ చెప్పేవాళ్ళు అందరూ తెలిసిందే. నాతో ఎన్ని వందల మంది డాక్టర్లు మాట్లాడి ఉంటారు. ఎంత పెద్ద దీని దగ్గర నుంచి ఎన్ని చర్చలు జరిగి ఉంటాయి, ఎంతమంది ఫ్యామిలీస్తో చేసి ఉంటారు. అవన్నీ వాళ్ళు ఎవరో బయటకు వచ్చి చెప్పాలని నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే పైనుంచి వ్యవస్థ మారితే చేస్తారు తప్ప లేదు, నాది ప్రోటోకాల్కి అనుగుణంగా ఉన్నప్పటికీ అలా జరుగుతుంది. కాకపోతే 10 మందికి బయటకు వచ్చి చెప్పే డాక్టర్లు అన్నా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మెట్ఫార్మిన్తో కంట్రోల్ ఇంతసేపు ఇదే చూడండి. వాళ్ళు ఏం చెప్తారు, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఎవరికి కావాలి బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటాం? తొక్కలో బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటాం, ఎవరికి కావాలి? మందు వేసుకునే పరిస్థితి పోవాలి, అది కదా జబ్బు తగ్గడం అంటే. మీరు మందు వేసుకునే పరిస్థితి అలాగే ఉంచి చచ్చే తగ్గేసుకోండి, ఏం కాదు ఇప్పుడు మంచి మందులు కనిపెట్టాం అంటే ఇప్పటి వరకు ఆయన పిచ్చి మందులా? ఆ పిచ్చి మందుల మూలనే అలా జరిగింది, అంత విధ్వంసం జరిగేదంతా. అది వాళ్ళు ఎలాగో సమర్థించరు అనుకోండి, మీరు ఓపెన్గా చెప్పండి, లేదా పాజిటివ్గా చర్చకి రండి. అది ఎందుకుని మందుబళ్ళు వేసుకోవాలో తేలుద్దాం. ఒక్క మందుబళ్ళు ఇచ్చిన డయాబెటిక్లో ఒక్క ఇన్సులిన్ చేసిన ఎంత ప్రమాదకరం అది. అసలు ఇవ్వచ్చు, అసలు ఇల్లు తగలబడుతుందంటే పెట్రోల్ పోస్తాడు ఎవడన్నా. గ్రాడ్యువల్గా తగ్గించడం, ఎందుకు తగ్గించాలి గ్రాడ్యువల్గా? ఆ దరిద్ర కొట్టు మెడిసిన్స్ని. అసలు డయాబెటిక్ అంటే ఏంటి, దాన్ని ఏం చేయాలి? ఒబెసిటీ తగ్గడానికి ఏముంది పరిష్కారం మీ దగ్గర? లేదు కదా. ఈ రెండింటికి ఒకటే సైన్స్. ఒబెసిటీ, ఇన్సులిన్ ఇంజెక్షన్ తగ్గటం, డయాబెటీస్ తగ్గటం ఒకటే సైన్స్. మీరు ఏది తగ్గదు కదా, దానివల్ల అన్నీ పెరుగుతాయి కదా. కాబట్టి ఆ డాక్టర్లు అలా చెప్తున్నారంటే నాలెడ్జ్ లేదని కాదు, ఉన్నా సరే మనస్సాక్షిని చంపుకొని చెప్పాల్సి రావటం. నిజంగా మనస్సాక్షి కాకుండా వాళ్ళు నిజంగా నమ్మారంటే మాత్రం వాళ్ళకి ఏ విధంగానూ దీని గురించి దమ్మిడి అవగాహన లేదు. పెద్ద అవ్వచ్చు, పెద్ద చదువులు చదవచ్చు, పెద్ద గోల్డ్ మెడల్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, దమ్మిడి అవగాహన కూడా దాని మీద లేదు. కాబట్టి వాళ్ళకి ఆ ఫలితాలు రాదని మాత్రం ఈ విషయం మాత్రం సుస్పష్టం. వాళ్ళ మీద అపరిమితమైన గౌరవం ఇస్తారని మంచి వాళ్ళు వాళ్ళంతా, చాలా నాలెడ్జబుల్ పర్సన్స్, ఎథికల్ పర్సన్స్ అన్నీ ఓకే. కానీ ఉపయోగం ఉంది, నిజాన్ని చెప్పలేము. ఎందుకు ఈ అల్లోపతిలో ఉండే మోసాలని ధైర్యంగా ఎదురించలేము. నా దాంట్లో జరిగే మోసాలని నేనే చెప్పలేకపోతే ఇంకెందుకు మనం బయటకు వచ్చి చెప్పడం ఇదంతా. అది మీ మోసాలని మీరే బయటపెడితేనే ఈ వైద్యశాస్త్రానికి ప్రజలు మళ్ళా తిరిగి నమ్మటం మొదలెడతారు. ఇప్పుడు గత్యంతరం లేక ఎమర్జెన్సీని అడ్డం పెట్టుకుని వెళ్తున్నారు తప్ప, లేదా ఈ ప్రోటోకాల్ పాటించాలంటే చాలా కష్టం. మీ ప్రొసీజర్స్, సర్జరీలు, ఎమర్జెన్సీలు, అలానే డయాగ్నోస్టిక్స్ ఇవన్నీ ఉండటం వలన అద్భుతంగా నిలబడుతుంది. కానీ లైఫ్ స్టైల్ డిసీజ్ మీరు చేసే పనులేంటి చెప్పండి? ఘోరాతి ఘోరం కాదు, చట్టరీతి ఎంత నేరం మీరు చేసే పనులు. కంట్రోల్ పేరు చెప్పి సృష్టించిన విధ్వంసం, అన్ని ఆర్గాలను పోగొట్టి కంట్రోల్ పేరు చెప్పి ఏందండి కర్మ, తొక్కలు దూరినే పోకపోతే. పోనీ మీరు అన్నట్టు అసాధ్యమైతే అనుకోవచ్చు, అసాధ్యమైతే ఆఫ్టర్ ఆల్ ఊరినట్ట న్యూట్రిషన్ ప్రోటోకాల్ మారితే తొక్కలు అది ఎంత అవుతుంది సరైపోతుంది. డయాబెటిక్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి, గ్యాసు, సోరియాసిస్, ఎగ్జిమా
ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి. రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్లు కానీ, టైప్ 1లు కానీ, క్యాన్సర్ల దగ్గర నుంచి అన్నీ కూడా అద్భుతంగా న్యూట్రిషన్ ప్రోటోకాల్ లేదా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏ ఆర్గాన్ పాడైతే ఆ ఆర్గాన్ స్ట్రెంగ్తన్ చేసే విధంగా న్యాచురల్ ద్వారా మనం చేయగలిగితేనే ఎప్పుడైనా సరే రోగం శాశ్వతంగా తగ్గుతుంది. అలా కాకుండా గుడ్డెత్తి చేయలేకపోయినట్టు అలోపతి కళ్ళు ఇచ్చిన మందుల కంపెనీ ప్రోటోకాల్ వాడితే ఎలా అవుతుంది? అసలు మందులకి డాక్టర్కి ఎక్కడ కనెక్షన్ ఉంది? ఒక ఆయుర్వేద డాక్టర్ పాత తరం వాళ్ళు ఉన్నారంటే రోగిని చూసి వాళ్ళే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి వేరు తెచ్చి నూరి ఎంత నూరాలో నూరి ఎంత కాల్చాలో కాల్చి ఎంత జ్యూస్ తీయాలో తీసి అది ఇచ్చి ప్రయోగం చేసి చూసి చేసేవాళ్ళు. మందు దగ్గర నుంచి అవగాహన ఉండేది. ఇవాళ ఫార్మాకి మన వైద్యానికి టోటల్ డిస్కనెక్ట్. ఫార్మాలో ఏం చేస్తుంటే వాళ్ళకి ఏమీ తెలియదు, అసలు జీరో నాలెడ్జ్. అంటే ఒక ఫార్మా కంపెనీ మందు ఎలా తయారు చేస్తుంది. సో అక్కడే వ్యవస్థ ఫెయిల్ అయింది మందుల విషయంలో. ప్రొసీజర్లు మిగతా సైన్స్ అంతా శిఖరం. ఆ సర్జరీలు అదంతా అద్భుతమైన సైన్స్. ఆ చేసేవాళ్ళంతా ఎంత అద్భుతమైన స్కిల్తో ఒక రూట్ కెనాల్ కానీ, ఒక బేరియాట్రిక్ సర్జరీలు కానీ, లేదా ఏదో వాట్ ఎవర్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరల్ సర్జరీలు, డెలివరీలు, ఎంత అద్భుతమైన సైన్స్. ఈ సైన్స్ చాట్ని ఈ మందుల కంపెనీలు ఆడే దొంగ నాటకం మీదే మన పోరాటం తప్ప వేరే కాదు. అసలు వ్యక్తుల మీద కాదు, ఇంకోటి కాదు. మనం ఎటువంటి సమస్య అయినా సరే రామకృష్ణ హెల్త్ లైన్లో మేము అందుబాటులో ఉన్నాం. ఇవాళ నాట్ ఓన్లీ ఈ ఒక్క డిసీజెస్ కాదు, ఏదో షుగరు బీపీని కాదు, ఏ రకమైన డిసీజ్కైనా సరే నేచురల్గా పరిష్కారం ఇచ్చే విధంగా పెద్ద టీంతో రామకృష్ణ హెల్త్ లైన్లో మేము సిద్ధంగా ఉన్నాం.